దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన మరి ఒక ఉదయకాల సమయం బట్టి, అనగా ఈరోజు మరి 7వ తారీఖు ఆదివారం దినము, జూలై నెల 2024వ సంవత్సరం. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి ఈ అమూల్యమైన శక్తివంతమైన జీవింప చేయగలిగిన మాటలను మేము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 30వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని పరిశుద్ధతను స్తుతించుట మనకి కనబడుతుంది. 11వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, నా ప్రాణం మౌనముగా నుండక నేను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఏమండే, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. బాధనే, వేదన్నే, రోదన్నే ఎంతగానో సంతోషంతో నింపేటువంటి దేవాతి దేవుడు. అందుకనే ఆయన ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వటం లేదు, నా శాంతిని మీకు నేను ప్రసాదిస్తూ ఉన్నాను, ఇస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, శాంతిని సంతోషాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన దేవాది దేవుడే మనకు సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ఇవ్వగలిగిన వాడు. అందుకని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చావు. సంతోషంతో ఉన్నప్పుడు సంతోషించి వారు ఏం చేస్తారండి? పాటలు పాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించు. సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడమని దేవాది దేవుడే వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మనకి పరిశుద్ధ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు పాటలు పాడాలి. ఆ పాటలు ఏ పాటలు పాడాలి? లోక సంబంధమైన పాటలు కాదండి, పర సంబంధమైన దేవుని ఆరాధించే పాటలు, స్తుతించే పాటలు, కనపరిచే పాటలు. సంతోషాన్ని ఇచ్చిన దేవునికి సంతోషంతో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణం మౌనముగా నుండక, నా ప్రాణం మాట్లాడకుండా ఉండకుండా, సైలెంట్గా ఉండకుండా నిన్ను కీర్తించున్నట్లు, నిన్ను స్తుతించే రీతిగా, నిన్ను గణపరిచే రీతిగా, నిన్ను మహింపరిచే రీతిగా, పరలోకంలో ఏ రీతిగా అయితే శరాపులు, కెరూబులు, మహాదూతలు, దూతలు ఏ రీతిగా అయితే ఆయనని గాన ప్రతిగానాలతో స్తుతిస్తున్నాయో, ఆరాధిస్తున్నాయో, గణపరుస్తున్నాయో, ఆ రీతిగా నా దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. నంగలార్పుని నాట్యంగా మార్చిన దేవుణ్ణి, దుఃఖాన్ని, రోదననే సంతోషంగా, నాట్యంగా, సంతోషం వచ్చినప్పుడే మనకు తెలియకుండానే మన శరీరం ఎంతగానో ఉప్పొంగిపోతూ ఉంటుంది, అనగా నాట్యం ఆడుతూ ఉంటుంది. అందును బట్టే నాట్యంగా మార్చిన దేవునిని నేను తంబూరతో, సితారతో, నాట్యముతో నేను స్తుతిస్తాను. దావీదు వలె నాట్యమాడి నేను స్తుతించదనని చక్కటి పాటలు మనకు కనబడతాయి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గృహ ప్రతిష్టాపన గానం అని శీర్షిక ఇవ్వబడ్డదే. దేవుడు ప్రసాదించిన విడుదల కొరకై దావీదు గారు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడిని స్తుతించమని ఇతరులని కూడా ప్రార్థించాను. ఏమంటే అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు గారు బహుశా కీర్తననే యెబూసీయుడు అనేటువంటి వార్నాను కళ్ళమునందు యెహోవాకు బలిపీఠాన్ని కట్టించి ప్రతిష్ఠించు సందర్భంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో రాసి ఉండొచ్చండి. పండితుల యొక్క అభిప్రాయం అక్కడ జరుగుంటుందని. అలాగే 30వ కీర్తన 2-3 చరణాల్లో ప్రస్తావించిన స్వస్థత బహుశా దావీదు గారి తెగులు వలన పొందిన అనుభవానికి సంబంధించి ఉండొచ్చు.
మొదటి 3 వచనాల్లో దేవుడు ప్రసాదించిన విడుదల కొరకై స్తుతించటం కనబడుతుంది. దేవుడు దావీదు గారిని శత్రువుల నుండి ఉద్ధరించాడు. ఆయన 30వ కీర్తన మొదటి వచనం, ఆయన దావీదును స్వస్థపరిచాడు. 2వ వచనంలో పాతాళంలో నుండి ప్రాణాన్ని లేవదీశాడు. అనగా మరణము నుండి దేవుడు దావీదు గారిని తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడండి. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవాది దేవుడే ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. అందువలన దేవుడు చేసిన ఉపకారాల్ని మర్చిపోకుండా దావీదు గారు దేవుని కొనియాడి స్తుతించి గణపరుస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దని 103వ కీర్తనలో ఆయన ఎంతగానో స్పష్టంగా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే రెండవదిగా దేవుని స్తుతించమని ఇతరులని ప్రేరేపిస్తూ ఉన్నాడండి. 4-5 వచనాల్లో ఇక్కడ 30వ కీర్తనలో తాను దేవుని స్తుతించుట తానే సరిపుచ్చుకొనక ఇతరులను కూడా దైవస్తుతి నిమిత్తమై ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి అన్నాడు, స్తుతించండి అన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు దేవుడు కీర్తనీయుడో 5వ వచనంలో వివరించాడు. దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది అని తెలియపరుస్తున్నాండి. ఆయన కోపము తాత్కాలికమైంది, ఆయన దయ మాత్రం దీర్ఘకాలికమైంది. అంటే ఎల్లవేళలా నిత్యం ఉండేదండి ఆయన ప్రేమ, దయ. ఏమండి, ఆయన కోపంతో శిక్షించినను శిక్షణనిచ్చినను ఆయన దయతో మనల్ని ప్రేమిస్తాడని. తన పిల్లల పాపం చేసినప్పుడు కోపించి బాధ వ్యాధి కలగజేసినను వారి పాపమును విడిచి తన తట్టు తిరిగిన వెంటనే ప్రేమించి స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. అందుకే ఆయన అన్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నిర్గమకాండం 15:26లో సెలవిచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, అంతేకాదండి, నిన్ను రక్షించేవాడని కూడా నేనే, నిన్ను తప్పించేవాడని కూడా నేనే. కీర్తనలో 91వ కీర్తనలో ఏమంటే తెలియపరుస్తాడు ఆయన. 92వ కీర్తనలో తెలియపరుస్తాడు. ఆయన చోటనే మనకి భద్రత, ఆయన చెంతనే మనకి కాపుదల. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే తను దేవుని స్తుతించడంతోనే సరిపుచ్చుకొనక ఇతరులను కూడా స్తుతించి గణపరచమని తెలియపరిచాడు. ఇంకా ఆఖరిగా మనం చూస్తే 3వదిగా చూస్తే 30వ కీర్తన 6-12లో దావీదు గారు పొందిన క్షేమముకై స్తుతించుట. దావీదు క్షేమకాలమును ఏమంటే జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఏమంటే దానిని అనుగ్రహించింది దేవుడిని గ్రహించి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు. దావీదు గారు ధనము బలము అధికారం కలిగి క్షేమంగా ఉన్న దినాల్లో వాటి ద్వారానే తనకు క్షేమం కలుగుతుందని తలంచి అహంభావం కలిగి ఉండొచ్చు. కానీ నిజమైన క్షేమం భద్రత దేవుని వలననే కలుగుతాయి. ఎరిగి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనకున్న ధనం పదవులు సంపదల మనుషులు అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో మనల్ని కాపాడలేవండి. దేవుడు మాత్రమే ఎల్లవేళలా కాపాడి సంరక్షించి పోషించగల సమర్థుడు ఆయన. మరణము సమాధి దేవుని స్తుతించలేవండి, సత్యాన్ని గూర్చి వివరించలేవని 8-9 వచనాల్లో కీర్తనలో మనకి తెలియచేస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని దావీదు గారు గుర్తించాడు. అందుకే దేవునిపైన ఆధారపడి విడుదల పొంది దేవుని మరొక స్తుతిస్తూ ఉన్నాడండి. 30వ కీర్తన 10-12 వచనాల్లో ఏమంటే 10-12 వచనాల్లో చూస్తే 30వ కీర్తన, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము, నా ప్రాణం మౌనంగా నుండక నేను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవాతి దేవుణ్ణి నిత్యము స్తుతిస్తానని. గోనె బట్ట ఏమంటే బాధకి దుఃఖానికి చింతకి సాదృశ్యం. ఆ గోనె బట్టని విడిపించి సంతోష వస్త్రాన్ని ఏమంటే ఇచ్చి ధరింపజేసి ఆ బాధలో నుంచి సంతోషంగా మార్చిన దేవుణ్ణి స్తుతిస్తానని, నిత్యము స్తుతిస్తానని, గణపరుస్తానని కీర్తనకారుడు చక్కటి తీర్మానాన్ని తీసుకున్నటువంటి రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన వలె మనం అందరం కూడా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడి బలపరిచి నడిపించును గాక.
ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.